ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 66 నుంచి 71 వచనాలు. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగ్గా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడివి. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గురించే ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈ వాక్య భాగాల ద్వారా మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది యోహాను గారి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనాలు. మనము 66వ వచనము కంటే ముందు వరకు కూడాను అక్కడ యేసుక్రీస్తు ప్రభు నేనే జీవాహారం అని చెప్పినందుకు నా యొక్క శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువారే నిత్యజీవంలో ప్రవేశిస్తారు అని ఇవంతా చక్కగా పరలోక రాజ్య విషయాలు చెప్పినందుకు అక్కడున్న వారందరూ గొనుక్కొని సనుక్కొని వాళ్ళు చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారనమాట. ఆ సమయంలో మాట్లాడుతున్న ఈ మాటలు. ఆ సమయం మొదలుకొని ఆయన శిష్యుల్లో అనేకులు వెనకకి వెళ్ళి ఇక మీదట ఆయనతో నడవట్లేదు. ఇంకా అది నచ్చలేదు వాళ్ళందరికీ గూడాను. అసలు ఈయన శరీరాన్ని ఎలా తినాలి, ఏంటి అని చెప్పేసి అంటే భౌతికంగానే ఆలోచిస్తున్నారు గానీ, ఆత్మీయంగా వాళ్ళు ఆలోచించకుండా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆహారంను గురించి, బోధన గురించి వాళ్ళు అర్థం చేసుకోలేక ఆయనను విడిచిపెట్టారు. నిజంగా ప్రభువుని వెంబడిస్తున్న వారికి అనేకమైనటువంటివి ఇలాంటివి ఎదుర్కొంటా ఉంటాము. అలాంటివి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనమందరము కూడాను ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఎళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఇదేమి విశ్వాసంలో నిలకడగా ఉండటం అనేది సులభమైన మార్గం ఏం కాదు. ఎందుకంటే సాతాను తప్పకుండా మనల్ని ఆ మార్గం నుంచి తప్పించటానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క వాక్యానికి, మన అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించేటట్టు సాతాను చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం దేవుని వైపే చూస్తూ విశ్వసించి అనుసరించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది ఎళ్ళిపోయారు గదా! మిగిలిపోయిన 12 మందితో గూడా మీరు గూడా వెళ్ళిపోవాలని కోరుచున్నారా అని అడుగుతున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరిని బలవంతం చేయరండి. మనందరికీ తెలుసు. ఆయన హృదయమనేటి తలుపునొద్ద నిలుచొని తట్టుచూ ఉంటారనమాట. ఆయన ఎంతో నిమ్మలమైన, నెమ్మది కలిగిన స్వరంతో మాట్లాడతారు. మనము ఆయనను అంగీకరించి, మనం ఆయనను చేర్చుకుంటామంటేనే ఆయన వస్తారు తప్పించి, బలవంతంగా ఆయనేమి రారు. కాబట్టి ఇక్కడ బలవంతంగా ఏం చెయ్యరు. ఆయన ప్రతి ఒక్కరికి నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛనిస్తారు. అసలు మనిషిని దేవుడు సృష్టించినప్పుడే మనందరికీ తెలుసు. అనేక సార్లు మనం ధ్యానం చేసుకున్నాము. దేవుడు మనిషిని ఒక రోబోలా తయారు చేయలేదు. ఒక రోబోలా ఒక మంచి చేయాలి అని ఒకటి కనుక అనుకోని ఇప్పుడు ఎలాగైతే మనమంతా గూడాను ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేసేస్తే గనక ఆ ప్రోగ్రామ్ ప్రకారమే రోబో పనిజేస్తుంది. అట్లా మనుషులందరూ మంచి చేయాలి అని దేవుడు అలా ఒక రోబోలాగా తయారు చేయలేదండి. మనిషికి స్వేచ్ఛనిచ్చారు. మనిషికి మంచి, చెడు ఎదురుగ్గా పెట్టారు. మంచి తీసుకుంటావా? చెడు తీసుకుంటావా? అంతా మన జ్ఞానానికే ఇచ్చారు. మనకి జ్ఞానాన్నిచ్చి వీటిల్లో కూడా మీ అభిప్రాయాలకు, మన అభిప్రాయాలకి గౌరవిస్తూ అన్ని విషయాల్లో మంచిగా బ్రతికితే ఇంత మంచి జీవితం ఉంటుంది. చెడ్డగా బ్రతికితే ఇంత భయంకరమైన స్థితిలోకి వెళ్తారని అవి కూడా తెలియపరిచి మనందరికీ మన ముందు పెట్టి, మనకి జ్ఞానమిచ్చి, ఇదిగో మీరు ఏది చూజ్ చేసుకుంటారని మనకు స్వేచ్ఛనిస్తున్నారు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ ఎవరిని బలవంతం చేయట్లే. మనకే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించాలి. ఆయన నిజమైన దేవుడు. ఆయనను అనుసరించి ఆయనలో మనం నిత్య జీవాన్ని పొందుకోవాలనేది మనం తీసుకోవాల్సిన నిర్ణయం. కష్టాలు, ప్రాబ్లమ్స్ రాకుండా శ్రమలనేవి ఈ లోకంలో వస్తూనే ఉంటాయి. అయితే శ్రమల కాలంలో కూడా విశ్వాసంలో నిలబడాలి. అప్పుడు సీమోను పేతురు గారు ఏమంటున్నారంటే, ప్రభా, మేమెవరి యొద్దకెళ్తాం? నిత్య జీవపు మాటలు నీ యొద్దే ఉన్నాయి. నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించుచున్నామని చెప్పెను. పేతురు గారు గొప్ప విశ్వాసంతో మాట్లాడారు ఈ మాటలు. యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవానికి మూలమని పేతురు గారు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. లోకంలో అనేక మార్గాలు కనిపించిన నిత్య జీవానికి నిజమైన మార్గం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అన్న విషయాన్ని పేతురు గారు గ్రహించారు. కష్టాల మధ్యలో కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచలేదా? అయినా మీలో ఒకరు అపవాది అనేశారు. అది తెలుసు కదా మనందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని తాను ఎన్నుకున్నప్పటికీ అందులో ఒకరు తనకు ద్రోహం చేస్తారని ఆయన ముందుగానే తెలియపరిచారు.
దేవునికి బయటకి కనిపించేటటువంటి సేవే కాదు. ఏంటంటే ఇస్కరియోతు యూదా గారు కూడా అన్ని అద్భుతాలు చూసారు. అన్ని ఆశ్చర్యక్రియలు చూసారు శిష్యులందరితో పాటు. అలాగే ఆయన సేవలో కూడా పాల్గొన్నారు. కానీ హృదయంలో మాత్రం సాతాను అతన్ని శోధించింది. హృదయ స్థితి కూడా ముఖ్యం. ఆధ్యాత్మిక అవకాశాలు ఉన్నంత మాత్రాన విశ్వాసంలో నిలుస్తామనే హామీ కొన్నిసార్లు ఉండదు. కానీ నిలబడాలి. అది ఎప్పుడు కుదురుతుందంటే ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆయన ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయన వాక్యంలో స్థిరంగా నిలబడాల. 71 వచనం మనందరికీ తెలుసు. లాస్ట్ వచనము 6వ అధ్యాయానికి యూదా ఇస్కరియోతు గారి గురించి అని వివరిస్తుంది. అక్కడ 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తర్వాత యేసు ప్రభు వారికి ద్రోహం చేశాడు. హృదయపూర్వకంగా విశ్వాసం మన హృదయం ఎల్లప్పుడూ దేవునికి విధేయతగా ఉండేలా జాగ్రత్త పడాలి. యేసుక్రీస్తు వారి వాక్యము, బోధ కొన్నిసార్లు కఠినంగానే అనిపిస్తాయి. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా గడపటము, అన్నీ కూడా దేవునికి విధేయత చూపించుకుంటూ వెళ్ళటం అనేది కొంచెం కఠినంగా అనిపించినా అవి మనకి జీవాన్నిస్తాయి కాబట్టి అందులోనే ఉండటం మంచిది. నిత్య జీవానికి అవసరమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వాక్యంలోనే దొరుకుతాయి. బయటికి శిష్యుడిగా కనిపించడమే కాదు కానీ లోపల నిజమైన విశ్వాసం మనకి అవసరం. దేవునితో నమ్మకంగా చివరి వరకు నడవటం ప్రతి విశ్వాసి బాధ్యత. యేసుక్రీస్తు వారి బోధ కష్టంగా అనిపించి అక్కడున్న వారు అనేక మంది ఆయనను అనుసరించడం మానేశారు. కానీ పేతురు గారిలా ప్రభువా మేమెప్పుడు ఎవరి దగ్గరికి ఎందుకెళ్తామయ్యా? నిత్య జీవపు మాటలు నీ వద్దే ఉన్నాయి అని విశ్వాసంతో చెప్పగలిగితే మన జీవితానికి సరైన దిశలో మనం ప్రయాణం చేస్తున్నట్టే. దినం మనందరం కూడాను అంత మంచి విశ్వాసంలో ఎదగాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయము ముగింపబడినది. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.